నిన్న పారిజాత పర్వం అనే మూవీ రిలీజ్ అయింది. ఈరోజు చూశాను. ఇందులో వచ్చి చైతన్యరావు, సునీల్, వైవ హర్ష వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్గా నటించారు. అలాగే శ్రద్ధా దాస్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషించింది. అలాగే ఒక కొత్త హీరోయిన్ ఉంది, తన పేరు తెలియదు. అలాగే ఇంకా చాలామంది మెయిన్ లీడ్స్లో కొంతమంది ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి చైతన్యరావు డైరెక్టర్ అవుదామని అలా ఊరు నుంచి సిటీకి వస్తాడు. అలా డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే ఎవ్వరు అవకాశం ఇయ్యరు. ఈ టైంలో సునీలు డాన్ అన్నమాట. తను కూడా హీరో అవుదామని వచ్చి కొన్ని కారణాల వల్ల డాన్ అవుతాడు. తను తను వచ్చి నన్ను హీరోగా పెట్టి నువ్వు సినిమా చెయ్యి, నీకు నేను డైరెక్టర్గా అవకాశం ఇస్తాను అంటాడు. అయితే కండిషన్ ఏంటంటే మనీ కూడా తన్నే పెట్టుకోమంటాడు, హీరోనే పెట్టుకోమంటాడు. దాంతో హీరో ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఒక కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించి సినిమా తీయాలనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా స్టోరీ. ఒక బిగ్ షాట్ ఉంటాడు, అతనికి తన భార్య అంటే ఇష్టం. తన భార్యని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. అదే టైంలో ఇంకో కొన్ని గ్రూపులు కూడా అలాగే ప్లాన్ చేస్తారు. చివరికి ఏం జరిగింది, ఇంకో గ్రూప్ ఎవరు ఇందులో సక్సెస్ అయ్యారు, సునీల్ హీరో అయ్యాడా లేదా, చైతన్యరావు డైరెక్టర్ అయ్యాడా లేదా, చివరికి ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ. అయితే ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్లో తీసుకుపోయారు, అంటే ఫుల్ సీరియస్ కాకుండా కామెడీ ఎంటర్టైన్మెంట్లో తీసుకుపోయారు. మూవీ అయితే పర్లేదు, నాకు నచ్చింది. కొన్ని సునీల్ కామెడీ కానీ వైవాష కామెడీ కానీ అవి అయితే చాలా బాగున్నాయి. సునీల్ని కూడా పాత సునీల్ని చూసినట్టు ఉంటుంది, చాలా బాగున్నాయి కామెడీ కానీ. హీరో కూడా తన క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్లో బాగా యాక్ట్ చేశాడు. ఆ కిడ్నాప్ ప్లాన్ అంటే ఇంకా మనకు ఆ కిడ్నాప్ ప్లాన్ అనేది కొంచెం లేటుగా మనకు ట్రైలర్లో ఏమో మెయిన్ ట్రైలర్లో చూపించింది కిడ్నాప్ ప్లానింగ్ చూపించారు, కానీ సినిమాలో ఇంట్రో బెల్కి బిగిన్ అవుతుంది. అప్పటిదాకా హీరో వచ్చి సినిమా తీద్దామనే పడే కష్టాలు, మళ్ళీ లవ్ స్టోరీ, ఆ తర్వాత సునీల్ వైపు స్టోరీ ఇవన్నీ చూపించి కిడ్నాప్ అనే పాయింట్ ఇంట్రో బెల్కి బిగిన్ చేస్తాడు అసలు స్టోరీ. కాకపోతే కొంచెం ఫస్ట్ హాఫ్ అదంతా కొంచెం అనవసరం అనుకోండి. అంటే మనకు ట్రైలర్లో చూపించింది ఒకటి, ఫస్ట్ హాఫ్ అంతా ఒకటి నడుస్తుంటుంది, అది కొంచెం బోర్ కొడుతుంది. కానీ అక్కడక్కడ కామెడీ జోకులు ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే కిడ్నాప్ చేయడం, అన్ని గ్రూపుల వాళ్ళు వాడికి ఫోన్ చేయడం, వాడు కన్ఫ్యూజ్ అవ్వడం, అంటే ఒకరి నుంచి ఒకరు. అంటే మీకు ఒక సినిమా గుర్తు, చిన్న పాపను ఒకళ్ళు కిడ్నాప్ చేస్తే రాంగ్ కాల్ పోతుంది, అందులో అల్లరి నరేష్ ఇచ్చాడు, సేమ్ కాన్సెప్ట్ లాగే ఉంటుంది. కాకపోతే ఇందులో రాంగ్ కాల్ కాకుండా మామూలుగానే ఒకళ్ళు అలా చేసుకుంటారు. కానీ మూవీ అయితే పర్లేదు, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. వన్ టైప్ వాచ్బుల్, కొంచెం కామెడీ సీన్లు అయితే బాగున్నాయి. ఓటీటీకి వచ్చినాక కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్ని చూస్తుండండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.